అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. ఈ బెండకాయ పులుసు చాలా చిక్కగా, మరింత టేస్టీగా, చాలా రుచిగా రావాలంటే ఇలా చేయండి. ఇలా చేస్తే గనక బెండకాయ పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి పెద్ద నిమ్మకాయ ఇంత సైజు వరకు చింతపండుని తీసుకొని దానిలో నీళ్లు వేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఆ వాటర్ తీసేసి దానిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని కొద్దిసేపు నానబెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లోకి బెండకాయల్ని తీసుకోండి. ఈ బెండకాయల్ని వాటర్లో వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న బెండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు బెండకాయల్ని ఈ విధంగా సైడ్స్ కట్ చేసి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఈ బెండకాయల్లో ఏవైనా పుచ్చులు ఉంటే కనుక వాటిని తీసేసి ఇలా బెండకాయలన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయల్ని ఈ విధంగా వేసుకోండి. బెండకాయలన్నింటినీ ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ బెండకాయల్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే బెండకాయ పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 6 ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇలా ఆనియన్స్ అనేది ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో బెండకాయల్ని ఈ విధంగా కలుపుతూ ఉండండి. లేకపోతే బెండకాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా బెండకాయలన్నిటినీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలా బెండకాయలన్నింటినీ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోనే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ పోపు దినుసులు అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పోపు మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక టొమాటోని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఈ విధంగా ఫ్రై అయినాక దీనిలో 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క అలాగే 2 వెల్లుల్లిపాయలని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఇలా ఫ్రెష్గా ఉన్న అల్లం దంచి వేసుకోవడం వల్ల బెండకాయ పులుసు అనేది మరింత రుచిగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీనిలో టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపండి. ఈ టొమాటో పేస్ట్ అలాగే కారం ఈ రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలో చింతరసాన్ని కూడా వేసుకోండి. మీ పులుపుకు తగ్గట్టుగా మీకు ఎంతైతే పులుపు కావాలో, పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇలా ఎక్కువగా వేసుకొని దీనిలో వాటర్ కూడా వేసుకోండి. ఇలా వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పులుసుని బాగా మరగనివ్వండి. ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు అలాగే 1 స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పులుసు ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే ముందుగా మనం
ఫ్రై చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా పులుసు మొత్తం కొంచెం ఎగిరిపోయిన తర్వాత దీనిలో బెండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ బెండకాయ పులుసుని మరికొద్దిసేపు బాగా మరగనివ్వండి. ఇప్పుడు ఈ బెండకాయ పులుసు ఈ విధంగా కొంచెం పులుసు మొత్తం ఎగిరిపోయిన తర్వాత దీనిలో మనం ముందుగా పౌడర్ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ని 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల బెండకాయ పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చిక్కగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు బెండకాయ పులుసు ఇలా చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇలా పులుసు మొత్తం ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత చూడండి, బెండకాయ ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలో చివరగా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా రెడీ అయిన బెండకాయ పులుసుని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.